హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ చిరంజీవి. నేను గల్ఫ్ దేశమైన ఖత్తర్లో ప్రస్తుతానికి హౌస్ డ్రైవర్ కింద అయితే వర్క్ చేస్తున్నాను. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. గల్ఫ్ దేశాల్లోనూ రంజాన్ ఎలా జరుపుకుంటారు ఏంటి, ఇక్కడ హౌస్ డ్రైవర్ వర్క్ ఎలా ఉంటుంది, ఇంట్లో పనిచేసే ఆడవాళ్ళ వర్క్ ఎలా ఉంటుంది అనేది మీ అందరికీ కళ్ళు కట్టినట్టుగా చూపించాలని నేను సిరీస్ స్టార్ట్ చేశాను. రంజాన్ కరీం అని సిరీస్ అయితే స్టార్ట్ చేశాను. ఈ రంజాన్ నెల మొత్తం 30 రోజులు కూడా నేను ప్రతిరోజు కూడా వీడియో తీసి మన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేయాలి. మీకు కళ్ళ కట్టినట్టుగా మొత్తం ఇక్కడ ప్రదేశాలను కానీ ఇక్కడ జరుగుతున్న విషయాలు ఏంటనేది చూపించాలనేది అనే ఉద్దేశంతో అయితే ఆ సిరీస్ని అయితే స్టార్ట్ చేశాను. అయితే 25 రోజులు నేను కంటిన్యూగా వీడియో తీశాను. 26వ రోజున ఏం జరిగిందంటే, మేడం గారు వాళ్ళ అక్క కొడుకు చనిపోయారు బ్రెయిన్ క్యాన్సర్ తోటి. అతన్ని ఎలక్రంతటా అమెరికాలో అయితే అడ్మిట్ చేశారు. రికవర్ అవుతుంది అని అనుకున్నాం, కానీ బ్యాడ్ లక్ ఏంటంటే తను చనిపోయారు. దాని మూలంగా 26వ రోజు కాడి నుంచి అయితే వీడియోలు తీయడం కుదరలేదు. ఎందుకంటే మా మేడం వాళ్ళు కూడా చాలా బాధలో ఉన్నారు కదా, అందుకని అయితే వీడియోలు అయితే తీయలేదు. అమెరికా నుంచి బాడీని ఇక్కడ దోహా ఖత్తర్ తీసుకురావడానికి 2 రోజులు అయితే టైం పట్టింది. డైరెక్ట్గా అయితే హాస్పిటల్కే తీసుకొచ్చారు. ఇక్కడ ఇంటికైతే తీసుకురారు బాడీని. ఎక్కడ చనిపోయినా సరే ఇంటికైతే తీసుకురారు. హాస్పిటల్లోనే అందరూ ఫ్యామిలీ అంతా వెళ్ళి చూస్తారు. అక్కడి నుంచి అటు మళ్ళీ సమాధిలో తీసుకెళ్ళిపోతారు. మా డ్రైవర్ ఫ్యామిలీ డ్రైవరే కాబట్టి అతను వెళ్ళాడంట. చాలా క్రౌడ్ అంట. అసలే ఆ సమాధి దగ్గరికి ఆయన సమాధి చేయడానికి వెళ్ళడానికి నడుచుకుంటే వెళ్ళాలి. ఎక్కడో బళ్ళు పెట్టేసి నడుచుకుంటే వెళ్ళాలి. ఒక అరగంట అలా నడిస్తేనే కానీ అక్కడికి వెళ్ళలేదంట. కానీ చాలా అంటే చాలా బక్కగా అయిపోయాడంట అతను. ఒకప్పుడు చాలా బాగుండేవారు. అసలు ఓన్లీ బట్టలో ఉన్నాయంట, బాడీ ఏమీ లేదంట. అసలే అలాగ ఉండిపోయిందంట. చాలా బాధేసింది. తర్వాత కార్యక్రమం అంతా అయిపోయింది. మా మేడం వాళ్ళ ఫ్యామిలీని పలకరించడానికి మొత్తం అంతా కూడా వచ్చారు. తండోపతండాలే. ఎలా అంటే రోజుకి ఒక 1000 మంది దాకా రావడం. మగవాళ్ళకి సపరేట్ కాబట్టి మగవాళ్ళు వచ్చి పలకరించడానికి మజ్లిస్లు అయితే ఏర్పాటు చేసాము. ఇది అందులోకి రంజాన్ నెల కాబట్టి 5:30 పావుతకు 6ంటికి భోజనం చేస్తారు కదా. భోజనాలు కూడా అక్కడే ఏర్పాటు చేయడం, వచ్చిన వాళ్ళంతా అక్కడ ఉండడం, పలకరించడం ఇవన్నీ జరిగినాయి. ఆఖరికి మాకు మజ్లిస్ అయ్యేటప్పటికి నైట్ 2 అయిపోయింది. ఆ 2 గంటలకు మళ్ళీ క్లీనింగ్ అయ్యి మొదలెట్టే వాళ్ళం. క్లీనింగ్ అయ్యి చేసి మా రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి పడుకునేటప్పటికి 3 ఆ టైం అవుతుంది. మళ్ళీ పొద్దుట 8:30 9 ఆ టైంకి లేకడం. 3 రోజుల కిందట మా మేడం గారు వాళ్ళ అక్క వాళ్ళ అబ్బాయిది చనిపోయారు. అయితే మజ్లిస్లోనూ వాళ్ళని పలకరించడానికి అయితే వస్తున్నారన్నమాట. వాళ్ళ చుట్టాలలోనూ మజ్లిస్లో చూసుకుంటే ఒకప్పుడు ఎన్ని కుర్చీలు ఉండేవి కాదు. మేము ఎక్స్ట్రా కుర్చీలు అయితే వేసాము. నిన్నైతే ఇంచుమించు ఒక 1000 మంది దాకా అయితే వచ్చారు. అసలు ఈ ప్లేస్ మొత్తం ఖాళీ లేదు. అసలే మేము మాత్రం ఈ రూమ్లో నుండి ఇక్కడ వీళ్ళకి సర్వ్ చేసామన్నమాట. అంటే టీలు ఛాయ్లు కావాలో ఈ రూమ్లో నుంచి ఇక్కడి నుంచి వాళ్ళకి సర్వ్ అయితే చేసాం. చూడండి, మొత్తం ఇదంతా ఫుల్ వాటర్ అయితే నింపేసాం. ఈ ఎలక్ట్రికల్ స్టవ్ అన్నమాట. తర్వాత ఏంటంటే ప్రత్యేకించి ఛాయ్ కావాలి కాసే వాళ్ళు ఉంటారు. ఇరానీ వాళ్ళు కానీ పాకిస్తాన్ వాళ్ళు కానీ వాళ్ళని తీసుకొచ్చారు. వాళ్ళు ఒక 10 మంది వచ్చి అయితే ఛాయ్ కావాలైతే కాశారు. ఎలక్ట్రికల్ పొయ్యి మీద అయితే కాశారన్నమాట. బయట పక్క కూడా వాళ్ళు పొయ్యి అయితే పెట్టుకున్నారు. ఆ బయటను చూసారా, ఆ బయట పక్క కూడా పెట్టుకున్నారు. ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళి చూపిస్తాను. ఇది ఇక్కడ ఎలా ఉంది. ఎవరైనా చనిపోతే కనుక చాలా అందరూ చుట్టాలంతా వచ్చి చూస్తారు. మొత్తం నిన్నైతే ఈ టేబుల్ 4 కూడా భోజనం పెట్టాము. ఇదంతా కూడా ఫుడ్తో నింపేసాం అనమాట. అయితే వీలుంటే ఫోటో తీసాను, అది పెడతాను చూడండి. నిన్నైతే మజ్లిస్ మొత్తం అసలు ఖాళీ లేదు. వచ్చేవాళ్ళు వస్తున్నారు, వెళ్ళేవాళ్ళు వెళ్తున్నారు. మొత్తం మనిషి తప్పుకుంటూ కూడా ఖాళీ లేదన్నమాట. అంతమంది క్రౌడ్ ఉన్నారు. పెద్ద మజ్లిస్ అయితే ఇక్కడ పెద్ద మజ్లిస్ అయితే చూడండి. ఈ ఫుల్ వీడియో కూడా మనం వీడియో తీసి యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టాను. మన పైన ఐకార్డులో పెడతాను, ఒకసారి చూడండి. ఇదంతా కూడా నిండిపోయారు అనమాట. ఒకప్పుడైతే ఇవన్నీ ఏమీ లేవు. ఇప్పుడు వీళ్ళంతా పలకరించడానికి వస్తున్నారు కాబట్టి కొత్తగా ఇవన్నీ తీసుకుని వచ్చామన్నమాట. ఈ డస్ట్బిన్లు ఇవి తీసుకుని వచ్చాము. ఒకసారి ఐకార్డులో పెడతాను, అది పాత వీడియో ఒకసారి చూడండి. ఈ కుర్చీలు కూడా లేవు. ఒకప్పుడు కుర్చీలు అయితే వేసాము. రాత్రి వచ్చే జనాలకి కూర్చోవడానికి ప్లేస్ సరిపోకపోతే ఇంకొక 100 కుర్చీలు అయితే కూడా తీసుకొచ్చాము. చూడండి, ఈ రెడ్ కలర్ కుర్చీలన్నీ కూడా ఎక్స్ట్రా తీసుకొచ్చినాయి. మొత్తం ఇదంతా ఫుల్ అయిపోయింది. మొత్తం కార్లు మొత్తం ఇవన్నీ ఫుల్ అయిపోయింది. అసలే నేను మధ్యాహ్నం 2 గంటలకు వచ్చి మజ్లిస్లో ఉంటే సాయంత్రం 6:30కే నేను బయటికి వెళ్ళామన్నమాట. బయటికి వెళ్ళిన తర్వాత డ్యూటీకి వెళ్ళిపోయాను. డ్యూటీ నుంచి మేడం వాళ్ళని తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ అక్కడే మజ్లిస్లోకి వచ్చేసాము. వచ్చేసిన తర్వాత 9:30 10 ఆ టయానికి మొత్తం ఫుల్ ట్రాఫిక్ అంతా అయిపోయిందంట.
బయట నుంచి డ్రైవర్ అయితే చెప్పారని. మేము బయటకు వెళ్ళకపోయాము, ఎందుకంటే మేము ఇక్కడే ఉండవలసి వచ్చింది, అందుకని బయటకు వెళ్ళకపోయాము. ఒకవేళ వీలుంటే ఈరోజు నేను ఆ వీడియో తీసి, ఒకవేళ ఈరోజు కూడా వస్తారో మా మేడం వాళ్ళ చుట్టాలు, ఒకవేళ వీలుంటే వీడియో తీసి ఇప్పుడు ఇందులో యాడ్ చేస్తాను చూడండి. ప్రత్యేకించి ఛాయ్ కావా కాయడానికి తీసుకొచ్చారు కదా, వాళ్ళ సామాను అయితే ఇవి గ్యాస్లో వాటర్ ఇవన్నీ బయట నుంచి తెచ్చుకున్నాయి, స్టవ్ ఇవన్నీ వాలి అన్నమాట. బయట అయితే ఇలాగైతే సైడ్ క్లాత్లు అయితే కట్టాము, ఎందుకంటే ఇదంతా మగవాళ్ళు వస్తారు, ఆ పక్కేమో ఆ మేడం వాళ్ళు వస్తారు, ఇంకందుకని అది కట్టేసాము. అదే చనిపోయిన అతను వాళ్ళ ఫ్యామిలీని పలకరించడానికి వచ్చారు ఇక్కడ మజ్లిస్ అయితే. చూడండి ఇదంతా ఫుల్ ట్రాఫిక్ అయితే అయిపోయింది మొత్తం, అదంతా కూడా ట్రాఫిక్ ఉంది. ఆ టవర్ మాల్ దగ్గర దాకా అయితే ట్రాఫిక్ అయితే ఉంది. ఇక్కడే ఆడవాళ్ళు దిగుతున్నారు, ఇక్కడే మగవాళ్ళు దిగుతున్నారు. మగవాళ్ళకి సపరేట్గా ఎదరు కనిపిస్తుంది చూసారా, అది అక్కడ. ఆడవాళ్ళకైతే ఆ ఇంట్లో అన్నమాట, ఆడికి వెళ్ళి పలకరిస్తారు ఆడవాళ్ళని. మగవాళ్ళని పలకరించాలంటే ఇక్కడ ఇది మజ్లిస్లో. ఇక్కడ ఎలాగ ఉంటుందండి, ఎవరైనా చనిపోతే కనుక ఎలాగ వస్తారో ఇలాగే పలకరిస్తూ ఉంటారు. మొత్తం పార్టీ అంతా అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ ఇంకా ఎలా అయితే క్లీన్ చేసేవాళ్ళు, మొత్తం అంతా క్లీన్ చేస్తున్నాం. ఇంకా మళ్ళీ రేపు పొద్దుట కూడా ఉందంట. కూడా మొత్తం క్లీన్ చేసింది కూడా, ఇవి కూడా మొత్తం క్లీన్ చేసాం, అయిపోయింది. ఈరోజు మంగళవారం, ఇక్కడ ఈరోజే పండగ అన్నారు, కానీ సౌదీలో టెలిస్కోప్తో చూస్తే చంద్రుడు కనిపించలేదంట. రేపు వద్దు పండగ డిక్లేర్ చేశారు. సో మరి ఇక్కడైతే మా మేడం వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఫుల్ సాడ్లో అయితే ఉన్నారు. మరి పండగ జరుపుకుంటారో లేదో తెలీదు, నాకు తెలిసిండే అయితే ఏం జరుపుకోరు అనుకుంటున్నాను నేనైతే. ఒకవేళ జరుపుకుంటే కనుక అక్కడ ఎలా జరుగుతుంది ఏంటనేది వీడియో తీసి పంపిస్తాను, లేదంటే ఇంకా మళ్ళీ నార్మలే. సో ఇదండి, చూస్తూ ఉండండి, రేపు పొద్దుట ఎలా జరుగుతుంది ఏంటనేది కూడా వీడియో వస్తుంది. మా మేడం వాళ్ళు పండుగ జరుపుకుంటున్నారా లేదనేది కూడా వీడియోలో రూపంలో చెప్తాను. సరే ఉంటాను, రేపు వీడియోతో మళ్ళీ కలుస్తానని. ఇట్లు మీ చిరంజీవి, జై హింద్.